నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను మమత. సో ఈరోజు మనతో పాటు గ్రూప్ 1 మెంటర్ శివన్ గారు మనతో పాటు ఈరోజు ఉన్నారు. వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే శివన్ గారు. నమస్తే అండి. మనకి ఇప్పుడు శివన్ గారు గ్రూప్ 1 చదివేటప్పుడు వాళ్ళు చాలా కాన్సన్ట్రేటెడ్గా చదవాలి, మొత్తం మైండ్ అంతా దాని మీద ఫోకస్ పెట్టాలి అని అంటారు. సో ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలంటారు ఫస్ట్? సో బిగినర్స్ అండి, ప్రిపరేషన్లో బిగినర్స్ ఉంటారు, ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటారు. సో ఇద్దరు మిస్టేక్ చేస్తుంటారు. సో ఇద్దరు మిస్టేక్ చేస్తారండి. ఎలాంటి మిస్టేక్స్ ఫస్ట్ వస్తాయి అంటారు? బిగినర్స్ అంటే ఎక్కువ బుక్స్ అండి, బుక్స్ మీద తప్పులు చేస్తారు ఎక్కువ మంది. దానికంటే ముందు ఒక చిన్న మిస్టేక్ చేస్తారు అందరూ, సిలబస్ అనాలిసిస్ చేయకపోవడం. సో ఏదో సిలబస్ వచ్చేసింది, బుక్స్ తీసేసుకుంటారు. ఒక సీనియర్ ఆస్పిరెంట్ అడిగేసి బుక్స్ కొనేస్తారు, కానీ సిలబస్ చదవరు. సో ఇందాక చెప్పినట్టుగా మనము మామూలుగా సిలబస్ ఉంది కదండి, సిలబస్లో కొన్ని వేరియేషన్స్ ఉంటాయండి, కొన్ని టాపిక్స్ ఉండవు. ఇప్పుడు మనకి ఏన్షియంట్ హిస్టరీ ఉంది, సో అందులో కొన్ని టాపిక్స్ ఉంటాయి, అవి తెలంగాణ సిలబస్లో లేకపోవచ్చు ఆ యూనిట్స్ అనేవి. సో ఏపీలో ఉండొచ్చు. కాబట్టి పక్కాగా ప్రతి ఆస్పిరెంట్ సిలబస్ చూసుకోవాలి. సిలబస్ చూసుకొని ఆ బుక్లో ఏ ఉన్నాయని చెప్పేసి మొత్తం టిక్ పెట్టుకొని అవి మాత్రం చదవాలి, సిలబస్ ఓరియంటెడ్గా వెళ్ళాలి. నెక్స్ట్ ఈ బుక్స్లో చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే ఏ బుక్స్ అంటే కొనేస్తారు మార్కెట్లో. సో బుక్ కవర్ పేజ్ చాలా అందంగా ఉంది, అట్రాక్టివ్ ఉంది, ఈ బుక్ బాగుందేమో. సో నెక్స్ట్ బుక్ చాలా లావుగా ఉంది, పెద్దగా ఉంది, ఎక్కువ కంటెంట్ ఉంటుందేమో, ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుందేమో, చిన్నగా ఉంది, ఇది బాగాలేదేమో. సో బుక్ యొక్క మనకు చెప్తారు కదండి కొటేషన్, అది కవర్ పేజ్ చూసి బుక్స్ని డిసైడ్ చేయకూడదని. సో అలానే కొన్ని బుక్స్ అనేవి స్లిమ్గా చిన్నగా ఉన్నప్పుడు కూడా కంటెంట్ బాగుంటుందండి. సో బుక్స్ అనేవి చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఈ బుక్స్లో చేసే మిస్టేక్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ తెలియదండి, బుక్స్ అనేవి తీసేసుకుంటారు. ప్రైవేట్ అదర్ బుక్స్ ఏ మార్కెట్లో బాగా ట్రెండింగ్లో ఉన్నాయని చెప్పి తీసేసుకుంటారు. చదివిన తర్వాత ఒక 20 డేస్ అలా చదువుతారు. చదివిన తర్వాత ఏదో సరదా కాఫీ షాప్కో టీ షాప్కో వెళ్తారు, ఫ్రెండ్ కలుస్తారు, ఫ్రెండ్స్ని డిస్కషన్ జరుగుతుంది అక్కడ. తన ఫ్రెండ్ ఏదో క్వశ్చన్ అడిగేస్తాడు, సో ఇతను చెప్పలేకపోతాడు అది. సో ఇంకో క్వశ్చన్ అడుగుతాడు, అది కూడా చెప్పలేకపోతాడు. ఫీల్ వచ్చేస్తుంది ఇతనికి, అరే నేను చదివిన బుక్స్లో కవర్ అవ్వట్లేదేమో, ఇతను చదివే బుక్స్లో కవర్ అవుతున్నాయని చెప్పేసి ఏ బుక్ చదువుతున్నావు అంటాడు. సో నేను పలానా బుక్ చదువుతున్నానని చెప్పేసి అతను చెప్తాడు. సో ఇప్పుడు ఆబ్వియస్లీ అతను ఏమవుతాడంటే, నా దగ్గర ఆ బుక్ లేదేమో, నేను వెనకబడుతున్నానని చెప్పేసి అతను అడుగుతాడు, ఆ బుక్ బాగుందని అడుగుతాడు. చాలా బాగుంది, నేను చదువుతున్నాను అంటాడు. సో అంటే ఇతను అడిగే క్వశ్చన్స్ కూడా తెలియకపోవచ్చు అతనికి. సో కాబట్టి ఎవరు కూడా 100% సిలబస్ కవర్ చేయలేరండి. మ్యాక్సిమం మనం ఎంతవరకు కవర్ చేయగలిగితే అంతవరకు కవర్ చేయాలి. సో అప్పుడు ఇమీడియట్గా అతను వెళ్ళేసి ఆ బుక్ కొనేస్తాడు. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ 2-3 టైమ్స్ జరుగుతాయండి. సో నేను చెప్పేది ఏంటంటే ఆస్పిరెంట్స్కి స్ట్రాంగ్గా, మీరు నెంబర్ ఆఫ్ బుక్స్ చదవకూడదండి. సో మ్యాక్సిమం సబ్జెక్ట్కి 2 బుక్స్ అంతే, మ్యాక్సిమం 2 బుక్స్, మంచి బుక్స్ తీసుకోండి. మీకు తెలియకపోతే మెంటార్స్ ఉంటారు. ఇప్పుడు మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ ఉందండి, డైరెక్ట్ నాకు మెసేజ్ చేస్తున్నా కూడా నేను బుక్ లిస్ట్ పెడతాను వాళ్ళకి, మంచి బుక్స్ చెప్తాను. బిగినర్స్ కానీ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి. మనకి అడ్వాన్స్డ్ బుక్స్ అని కొన్ని ఉంటాయి, ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఆ బుక్స్ బాగుంటాయి. సో బిగినర్స్ కొన్ని బేసిక్ బుక్స్ మాత్రమే చదవాలి, అవి చదివితేనే అర్థమవుతుంది ఓవర్వ్యూ. సో కాబట్టి బుక్స్ అనేది చాలా జాగ్రత్త తీసుకోవాలి. దానివల్ల ప్రిపరేషన్లో చాలా వరకు రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే చదివిందే చదవడం, మళ్ళీ చదవడం, ఒక ఇన్ఫీరియారిటీ అనేది వస్తుంది. ఆ ఇన్ఫీరియారిటీ పోవాలంటే ఖచ్చితంగా మంచి బుక్స్ తీసుకొని ఒకేసారి స్టార్ట్ చేయాలి, రివిజన్ చేసుకోవాలి. అంటే 10 బుక్స్ చదివే బదులు ఒకే బుక్ని 10 టైమ్స్ చదివామంటే చాలా స్ట్రాంగ్ అయిపోతారు మిగతా వాళ్ళకంటే. సో కాబట్టి సిలబస్ అనేది 100% కవర్ చేయాలని కాకుండా ఎంతవరకు చదవగలమో మ్యాక్సిమం మీరు 65% సిలబస్ అనేది కవర్ చేశారంటే ఒక మాదిరిగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు ప్రిపరేషన్లో. సో రిమైనింగ్ కవర్ చేయడానికి ఎక్కువ ట్రై చేయాలండి. సో ఎలా కవర్ చేయడం అంటే ఏంటి, ఊరికే చదువుకుంటూ పోవడం కదండి. సో బుక్స్ అనే రీడింగ్స్ ఇవ్వాలి, కొన్ని రీడింగ్స్ ఇవ్వాలి. ఫస్ట్ రీడింగ్ ఎలా ఉండాలంటే అండి, ఇట్స్ లైక్ ఏ నావెల్ రీడింగ్ ఆర్ వాచింగ్ మూవీ. సో ఒక బాహుబలి మూవీ చూసాము, సో ఆ మూవీ స్టోరీ చూడండి, మనం ముసలి వాళ్ళు అయ్యేంత వరకు కూడా గుర్తుంటుంది మనకి. ఆ మూవీ విజువలైజేషన్ చేసుకుంటాం, ఉంటుందండి. సో అలానే మనం ఫస్ట్ అవునండి ఫస్ట్ రీడింగ్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఫస్ట్ రీడింగ్ చదువుతున్నారు, సో మనం మౌర్యన్ కింగ్డమ్ గురించి చదువుతున్నాం, మౌర్యన్ ఎంపైర్ గురించి. మౌర్య సామ్రాజ్యంలో మనకి చంద్రగుప్త మౌర్య, చాణక్యుడు, అశోకుడు, ఇట్లా చాలామంది పర్సనాలిటీస్ ఉంటారు. సో అశోకుడు కళింగ యుద్ధానికి వెళ్ళి కొన్ని లక్షల మందిని చంపేశాడు. అటువంటివి మనం ఇమాజిన్ చేసుకుంటూ ఉండాలండి. ఇమాజినేషన్ చేసుకునే కొద్దీ అవి మన బ్రెయిన్లో ఉండిపోతాయి బాగా. అంటే ఫస్ట్ రీడింగ్ అనేది ఇట్స్ లైక్ ఓవర్ వ్యూ అనమాట. మీరు అక్కడే మొత్తం నోట్ మేకింగ్ చేసేయడము, రాసేయడం అట్లాంటివి ఉండకూడదు. ఫస్ట్ రీడింగ్ ఒక ఓవర్ వ్యూ, మౌర్యన్ సామ్రాజ్యం అంటే ఏంటి, ఎవరున్నారు, అట్లా ఓవర్ వ్యూ మొత్తం తెలుసుకుంటూ వెళ్ళాలి ఫస్ట్ రీడింగ్లో. సో దానివల్ల మీకు సబ్జెక్ట్ మీద ఒక 30% to 35% కమాండ్ వస్తుంది. సెకండ్ రీడింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా టాపిక్ చదివిన తర్వాత నోట్ మేకింగ్ చేసుకోవాలండి. సో నోట్ మేకింగ్ అనేది అప్పుడు స్టార్ట్ చేయాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ రీడింగ్లో నోట్ మేకింగ్ చేస్తారు ఆన్లైన్ చేసేసి. అప్పుడు ఏమవుతుందంటే 100 పేజెస్ ఉన్న బుక్ని 50 పేజెస్ ఉన్న బుక్ చేస్తారు, మినీ బుక్ తయారు చేస్తారు, నోట్ మేకింగ్ చేయరు. రేపు ఎగ్జామినేషన్కి ముందు ఆ బుక్ అనేది చాలా వ్యాస్ట్గా ఉంటుంది, చదవడానికి కష్టంగా అయిపోతుంది. ఇది ఒక మిస్టేక్ అండి బుక్స్లో. సెకండ్ మిస్టేకు ప్రిపరేషన్లో అండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయరు.
ఫస్ట్ డే చాలా హుషారుగా వెళ్తారు, అథ్లెట్ లెక్క చదివేస్తారు, 8 to 10 hours చదివేస్తారు. ఆఫ్ కోర్స్ ఏదైనా అంతే, ఫస్ట్ డే బాగుంటుందండి. వెళ్ళే కొద్దీ అవర్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఫస్ట్లో న్యూస్ పేపర్ బాగా చదివేస్తారు, వెళ్ళే కొద్ది బోర్ కొట్టేసి పక్కన పడేస్తారు. ఆ కన్సిస్టెన్సీ ఎవరైతే మెయింటైన్ చేస్తారో దాన్ని డిసిప్లిన్ అంటారు. క్రమశిక్షణగా మీరు ఎన్ని అవర్స్ పెట్టుకోరు, ఇన్ని అవర్స్లో పెట్టుకోండి. 6 to 8 hours పెట్టుకున్నారు డైలీ, అదే అవర్స్ చదవాలండి. మీరు ఎంప్లాయీ అయినా 4 hours పెట్టుకున్నారా, 4 hours పక్కా ఇవ్వాలి. ఆ ప్రొడక్టివిటీ రోజు ఇవ్వాలి. ఇవాళ నేను 12 hours చదివాను, రేపు 4 hours చదువుతాను, నెక్స్ట్ 10 hours చదువుతాను, నెక్స్ట్ 6 hours చదువుతాను, అలా ఉండకూడదండి. హెచ్చు తగ్గులుగా ఉండకూడదు ప్రిపరేషన్ అనేది. మనం పెట్టుకున్న అవర్స్ అనేది ఫ్లక్చువేషన్స్ అనేది లేకుండా, అవును, కాన్స్టెంట్గా కన్సిస్టెన్సీగా వెళ్తే క్రమశిక్షణలో ప్రిపరేషన్ చాలా బాగా వెళ్తుంది. మనకు తెలియకుండానే మనం ఒక మంచి అడ్వాన్స్కి వెళ్ళిపోతాం ప్రిపరేషన్లో. ఇది ఒకటండి. నెక్స్ట్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అండి. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయరు చాలామంది. భయం అండి, చదివిన తర్వాత ఆ పేపర్ మీద రాయడానికి భయపడతారు చాలామంది డిస్క్రిప్టివ్ గ్రూప్ 1లో. సో ఎప్పుడైతే ఫస్ట్ స్టెప్ అనేది ఎప్పుడు కూడా స్ట్రగుల్గానే ఉంటుంది. కాబట్టి మీకు తెలిసింది ఫస్ట్ రాయండి. ఒక క్వశ్చన్ తీసుకొని ఆ ప్రశ్నకి ఆన్సర్ రాయండి, ఒక 100 words 200 words రాయండి. అలా ఒక 10 questions అనేది మీరు ప్రాక్టీస్ చేస్తారంటే ఆ భయం పోతుంది. మీలో ఉండే భయం ఎప్పుడు పోతుందో ధైర్యంగా ముందుకెళ్తారు ఆస్పిరెంట్ అనే వ్యక్తి. సో కాబట్టి పేపర్ మీద రాయాలండి, ఖచ్చితంగా రాసుకుంటూ ఉండాలి. కాబట్టి అది ఒకటి. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ చాలామంది జాయిన్ అవ్వరండి. టెస్ట్ సిరీస్ చాలామంది జాయిన్ అవ్వరు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది, ఏముంది ఆబ్జెక్టివ్ కదా, ఏబిసిడి పెట్టేద్దాం, ఏదో ఒకటి చదువుకుంటాం కదా పెట్టేస్తాం అనుకుంటారు. ఖచ్చితంగా మీరు ఇంతకుముందు ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే, బిగినర్స్ అయినా సరే పక్కాగా టెస్ట్ సిరీస్ రాయాలండి. ఖచ్చితంగా ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అనేది రాయాలి. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ రాస్తేనే స్ట్రాంగ్ అవుతారు. మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా రాయాలి. సో కాబట్టి మంచి టెస్ట్ సిరీస్ తీసుకొని విత్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. సో మనం కూడా టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తామండి, విత్ ఎక్స్ప్లెనేషన్స్తో కండక్ట్ చేస్తాం. చాలా బాగుంటాయి. చాలా మంది ఎక్కువ మంది ఎన్రోల్ అవుతారు. పెద్ద ఇన్స్టిట్యూట్స్కి ధీటుగా మన దగ్గర కూడా జాయిన్ అవుతారు. ఎందుకంటే ఆ లాజిక్స్ ట్రిక్స్తో ఇస్తాం అనమాట ఆస్పిరెంట్కి. సో కాబట్టి మంచి టెస్ట్ సిరీస్ జాయిన్ అయితే ప్రిపరేషన్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఈ 3 మిస్టేక్స్ జరగకుండా చూసుకోవాలండి. ఓకే, మీకు ఏదో షాప్ ఉంది అని అన్నారు, అదొకసారి చెప్పండి, ఎక్కడ ఏంటి అనేసి. షాప్ కాదండి, ఇన్స్టిట్యూట్, ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉంది. శివన్ కాన్సెప్ట్స్ అండి మంది. మనము 2022లో లాంచ్ చేసాము. స్టార్టింగ్ మనం తెలంగాణకి సంబంధించి స్టార్ట్ చేసామండి. తెలంగాణ గ్రూప్ 1కి అది 3 times పోస్ట్ పోన్ అయింది ప్రిలిమ్స్. అయినా కూడా మన ఫస్ట్ మెంటర్షిప్ ఇచ్చిన వాళ్ళకి ఫ్రీగానే ఇచ్చామండి 2 times కూడా. ఎందుకంటే వాళ్ళు చాలా సఫర్ అయ్యారు ఆస్పిరెంట్ అనేవాళ్ళు. మనం ఫస్ట్ పెట్టిన ప్రైస్కి తగ్గించుకుంటూ వచ్చాం, ఆఫ్ చేసాం, మళ్ళీ ఆఫ్ చేసాం. ప్రతి ఆస్పిరెంట్ చాలా సఫర్ అయిపోయారు ఆస్పిరెంట్స్ 3 times ప్రిలిమ్స్ జరిగి. సో ప్రిలిమ్స్ మేము 70 మందికి ఇచ్చానండి నేను మెంటర్షిప్. కొత్త కాబట్టి నా దగ్గర ఎవరు జాయిన్ అవ్వలేదు, హానెస్ట్గా తక్కువ మంది జాయిన్ అయ్యారు. సో 70 మందికి ఇచ్చాను, అందులో 63 members క్వాలిఫై అయ్యారండి. సో ఆల్మోస్ట్ 90% వరకు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు. సో ప్రిలిమ్స్ స్టార్ట్ చేసినప్పుడు అండి వాళ్ళు కొత్తగా బిగినర్స్ ఉన్నారు, ఐటీ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, ఆల్రెడీ గ్రూప్ 3 jobs ఇలా చేసే వాళ్ళు ఉన్నారు, సో ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ ఉన్నారు. సో ప్రిలిమ్స్ చాలా స్ట్రాంగ్గా ఇచ్చానండి. తర్వాత నాకు మెయిన్స్కి చాలా మంది వచ్చారు. సో అంటే మౌత్ టాక్ అండి, ఎటువంటి పెయిడ్ ప్రమోషన్స్ ఏం చేయలేదు అప్పుడు. జస్ట్ ఓన్లీ యూట్యూబ్ మాత్రమే ఉంది. యూట్యూబ్, టెలిగ్రామ్ ఛానల్లో చెప్తూ అలా గైడెన్స్ ఇచ్చానండి. చాలామంది ఆ ప్రిలిమ్స్ తర్వాత వాళ్ళందరూ జాయిన్ అయ్యారు. నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా జాయిన్ చేశారు. సో నెక్స్ట్ మెయిన్స్ కూడా ఇచ్చానండి. సో మెయిన్స్ కూడా ఇప్పుడు చాలామంది మంచి మార్క్స్ వచ్చాయి. సో మనకి ఫస్ట్ టైం చిన్నగా స్టార్ట్ చేసినా కూడా మనకి స్టేట్లో 28th ర్యాంక్ వచ్చిందండి. సో 507.5 వచ్చింది మన స్టూడెంట్కి. హైస్ట్ ఈజ్ బిగినర్, కంప్లీట్ బిగినర్ అనమాట. మొన్న రీసెంట్గా అప్లై చేసి రాశాడు. తర్వాత 450+ స్కోర్స్ చాలామందికి వచ్చాయండి యావరేజ్గా. సో నేను మాకు ఇంత హై స్కోర్ ఇచ్చిందని కాకుండా యావరేజ్గా ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు. సో దట్స్ ద హ్యాపీ మూమెంట్. సో యావరేజ్గా మంచి స్కోర్స్ తెచ్చుకొని ఎక్కువ మందికి సర్వీస్ వచ్చే ఛాన్స్ వచ్చిందండి. సో అలా మన మెంటర్షిప్ అయితే ఇవ్వడం జరిగింది. ఓన్లీ మౌత్ టాక్తో ఎక్కువ మందికి రీచ్ అయిందండి. సో ఇలా ఇప్పుడు ఆల్రెడీ లాంగ్ టర్మ్ కూడా చాలామంది జాయిన్ అయి ఉన్నారు. నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఇప్పుడు మెంటర్షిప్స్ నడుస్తున్నాయండి. సో ఏపీఎస్సీ వాళ్ళు కూడా చాలామంది రిక్వెస్ట్ చేశారు, వాళ్ళకి కూడా స్టార్ట్ చేశాం. ఇప్పుడు ఏపీఎస్సీ గ్రూప్ 1, టీజీపీఎస్సీ గ్రూప్ 1 2 కూడా మెంటర్షిప్స్ అనేవి నడుస్తున్నాయి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, వాళ్ళకి శివన్ కాన్సెప్ట్స్ అనేసి అని చెప్పి ఒక యాప్ కూడా ఉంది. అందులో మీరు జాయిన్ అవ్వచ్చు, నేర్చుకోవచ్చు, హ్యాపీగా ఎగ్జామ్ కూడా రాయొచ్చు, ప్రిపేర్ అవ్వచ్చు. సో ఒకసారి చూడండి, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి చదవండి.